పురుషత్వ స్త్రీత్వ ప్రాప్తినిచ్చే సౌందర్యలహరి శ్లోక 10 పూర్తి అర్థం వివరణ మరియు ఉపాసనా విధానం. సుధాధారాసారైశ్చరణయుగళాంతర్విగలితైః ప్రపంచం సించంతి పునరపి రసామ్నాయ మహసః అవాప్య స్వాం భూమిం భుజగనిభమద్యుష్టవలయం స్వమాత్మానం కృత్వా స్వపిశికులకుండే కుహరిణి. ప్రతిపదార్థ తాత్పర్యం. చరణ యుగలాంతర్విగలితైః అంటే నీ రెండు పాదాల మధ్య నుండి స్రవించే సుధాధారాసారైః అమృతమయమైన ధారల చేత ప్రపంచం సించంతి పంచతత్వ దేహాన్ని సూచించే నాడీ వ్యవస్థని తడుపుతున్నావమ్మా. రసామ్నాయ మహసః అమృతత్వమే రూపం గుణంగా కలిగినట్టి చల్లని వాడైన చంద్రుని నుంచి స్వాం భూమిం తమదైన భూతత్వ ఆధార చక్రాన్ని పునరపి తిరిగి అవాప్య పొంది భుజగనిభం సర్పాకృతి గల అధ్యుష్టవలయం కుండలిని అధిష్ఠించి స్వమాత్మానం కృత్వా అసలైన నిజస్వరూపం పొంది కుహరిని తామరతూడు వంటి బొడ్డురంధ్రం కుల సుషుమ్న నాడి మూలమున కుండే చక్రాకృతిలో స్వపిషి నిద్రిస్తావు. ఇంతవరకు బ్రహ్మాండాంతర్గతముగా దేవి స్వరూపము తెలుపబడింది. ఇప్పుడు పిండార్గతమును కుండలిని నామయుతమును అయిన దేవి స్వరూపము బోధింపబడుచున్నది. కులం అనే పదానికి 3 విధములైన అర్థాలున్నాయి. కు అనగా కువలయము, కువలయం అంటే పృథ్వీ, ల అనగా లయం చెందునది, పృథ్వీతత్వంలో లయమగునది. పృథ్వీతత్వం లయమగు స్థలం మూలాధార కమలం. ఈ మూలాధార కమలమునకు సంబంధించిన సుషుమ్నా నాడి మార్గమునకు కూడా కుల అనవచ్చును. సహస్రార కమలాన్ని కూడా కుపద్మం అని అందురు. కులం అనే పదానికి మూలాధారం, సుషుమ్ను మార్గం, సహస్రార కమలమని చెప్పవచ్చును. సజాతి వస్తువు సమూహమును కులము అని అందురు. జ్ఞాత, జ్ఞేయము, జ్ఞానము అనే త్రిపుటిని కులము అనబడును. ఆ త్రిపుటి యొక్క లయముచే గల్గెడి అమృత రసానుభూతిని పొందినది అని భావము. సహస్రారమునందు అధోముఖముగా సహస్రదళ పద్మము కలదు. దీనికి కుల పద్మము అని పేరు. నీ పాదద్వయ మధ్యముందుంచి స్రవించే అమృతధారలతో సర్వ ప్రపంచాన్ని తడుపుతూ అమృత నిదానమైన చంద్రుడి నుంచి మరలి స్వస్థానమైన మూలాధారాన్ని చేరి నీ స్వరూపాన్ని నీవే చుట్టుకొని పామువలే గుండ్రముగా చేసుకుని తామర దుద్దు మధ్యలోని రంధ్రము వంటి అతి సూక్ష్మమైన ఆధార చక్రంలో కుండలిని శక్తిగా నిద్రించుతూ ఉంటావు. ఇంతకు ముందు శ్లోకంలో మూలాధార చక్రం నుంచి సహస్రౌరం చేరడాన్ని వర్ణించారు. ఇప్పుడు ఈ శ్లోకంలో అమ్మవారు తిరిగి మూలాధారానికి చేరుకోవడాన్ని వివరిస్తున్నారు. ఆ తల్లి శిరస్థమైన సహస్రారంలో ఉన్నది కాబట్టి ఆమె పాదములలో పుట్టిన అమృతధారలు వర్షం మాదిరిగా కురిసి సర్వ ప్రపంచాన్ని తడుపుతున్నాయని భావం. ఇక్కడ ఇవ్వబడిన యంత్రాన్ని 6 రోజుల పాటు దీక్షగా అర్చించడానికి గాను బంగారు రేకుపై లిఖింపజేయాలి. షోడశోపచార పూజ అవసరం. రోజు 1000 సార్లు బీజాక్షరయుతంగా జపం చేయాలి. ప్రతిరోజు అరటి పళ్ళు నివేదించాలి. అర్చన 6 రోజుల అనంతరం పై యంత్రాన్ని ఎర్రని పట్టుదారం
మునకు చుట్టి సాధకుడు భుజానికి లేదా మణికట్టు వద్ద ధరించాలి. ఫలితం సౌష్ఠవం చిరకాలం ఉంటుంది. దేహ సౌందర్యం ఆకర్షణీయంగా రూపొందుతుంది. స్త్రీలకైతే రజో సంబంధ దోషాలు నివర్తిస్తాయి.